అల్హమ్దులిల్లా, మనము ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పవిత్ర రంజాన్ మాసం వచ్చేసింది. నిన్న సౌదీ అరేబియాలో నెలవంక కనిపించింది. ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ఇన్షా అల్లా రేపటి నుంచి మన భారతదేశంలో ఉపవాసాలు ఆరంభించబోతున్నాం. ముందుగా నెలవంక కనిపించినప్పుడు చదవాల్సిన అందమైన దువా, అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామాతి వల్ ఇస్లామి రబ్బీ వ రబ్బుకల్లాహ్. ఓ అల్లా, ఈ చంద్రోదయాన్ని మా కొరకు భద్రతతో, ఈమాన్తో, శాంతితో, ఇస్లాంతో కూడినదిగా చెయ్యి. ఓ చంద్రుడా, నా ప్రభు నీ ప్రభు కూడా అల్లాహ్యే. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 3451. రంజాన్ అంటే కేవలం తినడం, తాగడం మానేయడం మాత్రమే కాదు. అది మనసును శుభ్రం చేసుకునే ఒక ఆధ్యాత్మిక శిక్షణ. రంజాన్ మనకు క్రమశిక్షణ నేర్పుతుంది, మన కోరికలను అదుపులో పెట్టుకోవడం నేర్పుతుంది, అల్లా పట్ల తఖ్వా, దైవభీతిని పెంచుకునే పవిత్ర అవకాశం ఇస్తుంది. ఈ పవిత్ర మాసంలో కేవలం ఉపవాసం ఉండడం సరిపోదు. మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన అన్నీ పవిత్రంగా మారాలి. రంజాన్ అనేది అల్లాహకు మరింత దగ్గర అవ్వడానికి ఇచ్చిన ప్రత్యేక సమయం. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఒక దివ్య అవకాశం. శాస్త్రీయంగా చూస్తే కూడా ఉపవాసానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాస సమయంలో మన శరీరంలో ఆటోప్యాజీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల దెబ్బతిన్న కణాలు శుభ్రపడి శరీరం కొత్త శక్తిని పొందుతుంది. అంటే రంజాన్ ఆత్మను పవిత్రం చేస్తుంది, మన మనసును నియంత్రిస్తుంది, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి రంజాన్ కేవలం ఆకలితో ఉండే నెల కాదు, అది ఆత్మను మేల్కొల్పే పవిత్ర మాసం. ఈ రంజాన్ సమయాన్ని సమర్థవంతంగా గడపడానికి కొన్ని ఎఫెక్టివ్ పాయింట్స్. మొదటిగా, రమదాన్ ప్రారంభానికి ముందే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ బంధువులు లేదా స్నేహితుల్లో ఏవైనా గొడవలు ఉంటే వారిని క్షమించేయండి. మీరు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వారితో కూడా క్షమాపణ కోరుకోండి. ఎందుకంటే ద్వేషం ఉన్న మనసుతో చేసే ఇబాదత్ అల్లా ఇష్టపడడు. ఇక 2, రంజాన్ మాసం మొదలవ్వక ముందే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. కేవలం ఉపవాసం ఉండడమే కాకుండా ఈ నెలలో ఎన్నిసార్లు ఖురాన్ చదవాలి, లేదా ఒక్కసారైనా ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేయాలి, ఎంత దాన ధర్మాలు చేయాలి, తరావీ నమాజులు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇత్యాది విషయాలను ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల సమయం వృధా కాదు. మీ రోజువారీ పనులన్నింటినీ నమాజ్ మరియు ఆరాధనలు అంటే ఇబాదత్ సమయాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ముందే ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్ రూపొందించుకోవడం వల్ల ఇబాదత్తో పాటు మీ పనులన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఇక 3వది, సహరీ ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సహరీ ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇందులో ఎంతో బర్కత్ అంటే శుభం ఉంటుంది. శరీరానికి రోజంతా శక్తినిచ్చే ఓట్స్, గుడ్లు మరియు పీచు పదార్థాలు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన రోజా కూడా సాఫీగా ముందు కొనసాగుతుంది. ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా అలసట లేదా బద్ధకం రాకుండా ఉంటుంది. సహర్ సమయంలో ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ఎంతో మేలు చేస్తుంది. ఇక 4వది, నమాజ్ అనేది మన విశ్వాసానికి పునాది వంటిది. కేవలం సమయానికి నమాజ్ చేయడం మాత్రమే కాకుండా అల్లా మీద పూర్తి ఏకాగ్రత మరియు వినమ్రతతో నమాజ్ చేయడం చాలా ముఖ్యం. బిజీగా ఉండే పనుల మధ్యలో నమాజ్ను ఒక డ్యూటీ లాగా కాకుండా నమాజ్ సమయం కాగానే మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి నమాజ్లో నిమగ్నం కావాలి. ఇలా చేయడం వల్ల మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది మరియు అల్లాకు మరింత దగ్గర అవ్వచ్చు. ఇక 5వది, రంజాన్ అనేది ఖురాన్ అవతరించిన పవిత్రమైనటువంటి నెల. ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయం చదవడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. కేవలం అరబిక్లో చదవడమే కాకుండా కనీసం ఒక ఆయత్ యొక్క అర్థాన్ని తెలుగులో చదవడం వల్ల అల్లా యొక్క సందేశం మన మనసుకు చేరుకుంటుంది. ఇలా ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించి రీడింగ్ చేయడం వల్ల పుణ్యాలతో పాటు జ్ఞానం కూడా పెరుగుతుంది. ఇక 6వది, అల్లా యొక్క జిక్ర్. మనం ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేదా వంట చేస్తున్నప్పుడు కూడా అల్లాను స్మరించుకోవచ్చు. సుబ్హాన్ అల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ వంటి పదాలు పలకడం చాలా ఈజీ మరియు దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇలా నిరంతరం దైవ నామస్మరణ చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది మరియు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మన డైలీ రొటీన్లో భాగంగా ఈ చిన్న చిన్న పదాలను చదవడం వల్ల ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండవచ్చు. ఇక 7వది, తరావీ నమాజ్. తరావీ నమాజ్ వల్ల మనకు పవిత్ర ఖురాను పూర్తిగా వినే మంచి అవకాశం లభిస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి నమాజ్ చేయడం వల్ల మనలో క్రమశిక్షణ పెరుగుతుంది. అందరం కలిసి మస్జిద్లో ప్రార్థన చేయడం వల్ల మన మధ్య ఐక్యత, స్నేహభావం ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు ప్రతిరోజు క్రమం తప్పకుండా తరావీ నమాజ్ మస్జిద్లో చదవాలి. ఇక 8వది, దువా అంటే ప్రార్థన. దువా అంటే అల్లాహ్తో మనం డైరెక్ట్గా మనసు విప్పి మాట్లాడడం. ముఖ్యంగా ఇఫ్తార్కు ముందు మరియు రాత్రి చివరి భాగంలో తహజ్జుద్ చేసే ప్రార్థనలు అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు. కాబట్టి మన గురించి, మన కుటుంబాల గురించి
గురించి మరియు ప్రపంచంలోని ఉన్న మానవులందరి కోసం వారి మేలు కోసం మనం మనస్ఫూర్తిగా దువా చేసే అలవాటు చేసుకోవాలి. ఇక 9వది పశ్చాత్తాపం అంటే ఇస్తెగ్ఫార్. ఇస్తెగ్ఫార్ మనుషులుగా మనం చేసే తప్పుల నుండి క్షమించమని అల్లాను వేడుకోవడం వల్ల హృదయం శుద్ధి అవుతుంది. ఇలా మనసులో పశ్చాత్తాపంతో అల్లాను అడగడం వల్ల మన హృదయం ప్రశాంతంగా మరియు నిర్మలంగా మారుతుంది. అస్తగ్ఫిరుల్లా అని చదవడం వల్ల మనకు వచ్చే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో అల్లా ఇచ్చే క్షమాపణ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు. ఇక 10వది పుణ్యకార్యాలు. రంజాన్ నెలలో మనం చేసే ప్రతి పుణ్యకార్యానికి అల్లా 70 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన సంపదను పవిత్రం చేసుకోవడానికి మనం జకాత్ చెల్లించి పేదలకు పంచాలి. మంచి పనులకు మన వంతు సహకారం అందించి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇక 11వది రంజాన్లో విలువైన సమయం. రంజాన్ నెలలో సమయం చాలా విలువైనది. అనవసరమైన వీడియోలు చూడడం లేదా సోషల్ మీడియాలో సమయం వృధా చేయడం వల్ల మన ఇబాదత్ల మీద శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి ఫోన్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఆ మిగిలిన సమయాన్ని ఆరాధనలో పవిత్ర ఖురాన్ చదవడానికి లేదా మంచి విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాలి. అప్పుడే మనం ఈ పవిత్ర నెలలో పూర్తి పుణ్యాన్ని పొందగలుగుతాం. ఇక 12వది అఖ్లాఖ్, సత్ప్రవర్తన. ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు మానేయడం మాత్రమే కాదు, మన నోటి నుండి వచ్చే చెడు మాటలు మరియు కోపాన్ని కూడా వదులుకోవడం. ఎవరైనా మిమ్మల్ని కోపానికి గురి చేసినా లేదా ఇబ్బంది పెట్టినా నేను ఉపవాసం ఉన్నాను అని మనకు మనమే గుర్తు చేసుకోవడం ప్రవక్త వారి సున్నత్. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిత్వం మెరుగుపడుతుంది మరియు మన ప్రవర్తన పట్ల అందరికీ గౌరవం పెరుగుతుంది. ఇక 13వది ఇఫ్తార్లో మితంగా తినడం. ఇఫ్తార్ సమయంలో ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల మనకు త్వరగా నిద్ర మరియు బద్ధకం కలుగుతుంది. దీనివల్ల రాత్రి చేసే ఆరాధనలపై శ్రద్ధ తగ్గుతుంది. ప్రవక్త వారి సున్నత్ ప్రకారం ఖర్జూరంతో ఉపవాసం విరమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు అంటే పకోడీలు, బజ్జీలు, సమోసాలు తగ్గించి వాటికి బదులుగా సూపు, స్వచ్ఛమైనటువంటి ఫలాలు మరియు నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మరియు ఇబాదత్ చేసుకోవడానికి ఎనర్జీ వస్తుంది. ఇక 14వది రంజాన్లో టైం మేనేజ్మెంట్. మన మెదడు చాలా చురుగ్గా ఉండే ఉదయం సమయంలోనే కష్టమైన పనులను పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం అయ్యే కొద్దీ మనలో శక్తి తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో చిన్న చిన్న పనులను పెట్టుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మన పని దెబ్బతినదు మరియు తక్కువ ఎనర్జీతో ఎక్కువ పనులు చేయవచ్చు. ఇక 15వది రంజాన్ చివరి 10 రోజులు. రంజాన్ చివరి 10 రోజులు మనకు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో సాధ్యమైతే మస్జిద్లో ఏతికాఫ్లో కూర్చోవాలి. ప్రపంచ పనులన్నింటిని పక్కన పెట్టేసి కేవలం అల్లా ధ్యానంలో గడపడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇలా ఏతికాఫ్ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు మనం పూర్తిగా అల్లాకు అంకితం అవ్వవచ్చు. ఇక 16వది లైలతుల్ ఖద్ర్. 1000 నెలల కంటే ఉత్తమమైనటువంటి రాత్రి లైలతుల్ ఖద్ర్ చివరి 10 రాత్రుల్లో ఉంటుంది. ఆ రాత్రుల్లో జాగరణ చేసి ప్రార్థించడం వల్ల జీవితకాలపు పాపాలు క్షమించబడతాయి. ఆ రాత్రి కోసం ప్రత్యేకంగా అల్లాహుమ్మా ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని అనే దువాను చదవాలి. ఇక 17వది రంజాన్ మాసాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసినందుకు అల్లాహకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈద్ రోజున కొత్త బట్టలు వేసుకోవడం, బంధువుల ఇళ్లకు వెళ్ళడం ఎంత ముఖ్యమో పేదవారు కూడా మనతో పాటు సంతోషంగా పండుగ జరుపుకునేలా చూడడం కూడా అంతే ముఖ్యం. అందుకే మనం సదకతుల్ ఫిత్రాను ఈద్ నమాజ్ కంటే ముందే పేదలకు అందచేయాలి. ఇక 18వది రంజాన్లో ఆకలితో ఉండడం సులభం, కానీ నాలుకను నియంత్రించడం చాలా కష్టం. ఎవరైనా లేని చోట వారి గురించి చెడుగా మాట్లాడడం, ఉపవాసం ఉండి గీబత్ చేయడం ఇది పుణ్యాన్ని నెమ్మదిగా తినేస్తుంది. అందుకే ప్రతి మాట మాట్లాడే ముందు ఇది అల్లాహ్ను సంతోషపరుస్తుందా అనే విషయాన్ని మన మనసులో ప్రశ్నించుకోవాలి. మన నాలుకను కాపాడుకోవడం కూడా ఒక గొప్ప ఇబాదత్. రంజాన్లో ఉపవాసాలు ఉన్నప్పుడు ఎవరైనా మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా లేదా చాడీలు చెప్పినా వెంటనే ఆపేయండి. మీరు కూడా ఇతరుల గురించి కనీసం రంజాన్లో అయినా చాడీలు చెప్పకండి. ఇక 19వది సబర్. సహనం, సబర్ సాధనగా రంజాన్ను మార్చుకోండి. రంజాన్లో ఆకలి, దాహంతో ఉన్నప్పుడు కోపం రావడం సహజం, కానీ అదే సమయంలో సహనం చూపించడం అసలు విజయం. చాలామంది ఇఫ్తార్ కంటే ముందు ఆకలితో ఉంటారు. ఆ సమయంలో చికాకు, ఇతరులపై అరవడం, విపరీతమైన కోపం కలిగి ఉంటారు. వీటిని కంట్రోల్ చేసుకోవడమే ఉపవాస ఉద్దేశం. ట్రాఫిక్లో, ఆఫీస్లో, ఇంట్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా నేను ఉపవాసంలో ఉన్నాను అని మనసులో గుర్తు చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చిన్న చిన్న పరిస్థితుల్లో సహనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే రంజాన్ తర్వాత కూడా మన స్వభావం పూర్తిగా మారుతుంది. ఇక 20వది కృతజ్ఞత, శుక్రు అలవాటు పెంచుకోండి. ఉపవాసం వల్ల ఆకలి ఏమిటో అనుభవిస్తాం. అదే సమయంలో మనకు లభించిన ఆహారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా అల్లా మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలు మరియు ఆశీర్వాదాలను గుర్తు చేసుకోవాలి. ప్రతి ఇఫ్తార్కు ముందు ఒక నిమిషం టైం తీసుకొని యా అల్లా నాకు మంచి తల్లిదండ్రులను, మంచి సోదరులను, మంచి కుటుంబాన్ని, ఆర్థిక స్తోమతనిచ్చావని అల్లాతో కృతజ్ఞత తెలపాలి. నీవిచ్చిన ఈ అనుగ్రహాలకు శుక్రియాని హృదయపూర్వకంగా చెప్పాలి. కృతజ్ఞతతో గడిపిన ఈ రంజాన్ మన ఈమాన్ను మరింత బలంగా చేస్తుంది. ప్రియమైన
సోదర సోదరీమణులారా, రంజాన్ మన జీవితంలో ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ మనం వచ్చే రంజాన్ వరకు బ్రతుకుతామో లేదో మనకు తెలియదు. ఈ రంజాన్ చివరిది అనుకుని గడపండి. ప్రతి నమాజ్ను చివరి నమాజ్లా చదవండి. ప్రతి దువాను చివరి అవకాశంలో అడగండి. ప్రతిరోజు పాపాలను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. అల్లాహ్ మనందరికీ ఈ రంజాన్ను సంపూర్ణంగా గడిపే తౌఫీక్ ఇవ్వాలి. మన పాపాలను క్షమించి లైలతుల్ ఖద్ర్ ఆశీర్వాదాలను ప్రసాదించాలని అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.